హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరందరు బాగున్నారా? మీలో చాలామంది వివాహ విషయంలో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నారు. మీకు అందరికీ తెలిసిన విషయం, రాజ్ ప్రకాష్ పాల్ గారితో నా వివాహం అయింది. అయితే దేవుడు నాకు నేర్పించిన పాఠాలు ఒక 3 పాఠాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా, మీ వివాహం విషయమై దేవుని వాగ్దానం పొందుకోవాలి లేదా దేవుని చిత్తం తెలుసుకోవాలి. మీరు అసలు ఎవరు సరైన వ్యక్తి అని అర్థం కాని పరిస్థితిలో ఉంటే, లేక ఏమి చేయాలో తెలియకపోతే మనుషుల్ని అడగటం కాకుండా ద బెస్ట్ ప్లేస్ టు గో ఏంటంటే దేవుని సన్నిధి. మోకరించి ప్రార్థించండి, దేవుని మీతో మాట్లాడమని అడగండి. మీరనుకున్న కుటుంబము లేదా మిమ్మల్ని అడిగే కుటుంబము ఆయన చిత్తమేనా అని ఎట్లా అని అడగవచ్చు. అయితే అది బైబిల్ ద్వారా. వాక్యం సెలవిస్తుంది, హెబ్రీ 4:12 దేవుని వాక్యం సజీవమై బలము గలదై ఉన్నది అని. ఆయన తన వాక్యం ద్వారా సూటిగా మాట్లాడతాడు. అది ఆయనకు అంగీకారంగా ఉందా లేదా అని స్పష్టంగా బయలుపరుస్తాడు. అందుకే మనుషుల్ని అడగటానికి బదులుగా దేవుని ఇష్టాన్ని కోరండి. మీరు అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల సమర్థుడు. రెండవది ఏంటిదంటే ఫాస్టింగ్ అండ్ వెయిటింగ్, అంటే ఉపవాసంతో వేచి ఉండటం. మనము సిద్ధంగా లేకపోతే దేవుడు మనకి ఏమీ ఇవ్వలేడు. ఉపవాసం ద్వారా మనము దేవా ఇదిగో నేను నీ చిత్తమే నా పట్ల జరిగించమని చెప్పటమే. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదని యాకోబు 4:2 వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు ప్రశస్తమైనది ఇవ్వాలని కోరుకుంటారు, కానీ కనీసం మీరు అడగకపోతే ఎలా పొందుకుంటారు? అడగండి, నొప్పి లేనిదే ఆశీర్వాదం లేదు. ఆయన్ని మీ ప్రతి జీవిత విషయం మధ్యలోకి ఆహ్వానించండి. వాక్యం సెలవిస్తుంది, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. చాలాసార్లు దేవుడు మనకు అడిగినవన్నీ వెంటనే ఇచ్చేయాలని ఆశపడతాం. ఒకవేళ ఆ విధంగా ఆయన ఇచ్చినా అది ఎంత విలువైనదో మనం ఎలా తెలుసుకుంటాము? అందుకనే దేవుడు మనకు వేచి ఉండటం నేర్పిస్తాడు. ఈ విధంగా మనకి ఓర్పు, సహనం నేర్పిస్తూ ఆయన ఇచ్చే విలువైన వాటి కోసం సిద్ధపరుస్తాడు. ఈ వేచి ఉండే కాలం కఠినంగా ఉండొచ్చేమో, కానీ ఇది దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉండటానికి, తండ్రి యొక్క హృదయం అర్థం చేసుకోవడానికి అతి శ్రేష్టమైన సమయం. మూడవది పరిశుద్ధత, అంటే ప్యూరిటీ. గలతీయుల 6:7 సెలవిస్తుంది ఏంటంటే, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునని. అది మీ వివాహ విషయంలో కూడా జరుగుతుంది. మురికితో పాపంతో పాడైపోయిన జీవితం జీవిస్తూ పరిశుద్ధ ప్రార్థన పరులైన భాగస్వామి వస్తారని ఆశపడటం సరికాదు. పరిశుద్ధ నిర్దోషమైన జీవితం జీవించడానికి ప్రయత్నించాలి. సరి అయిన సమయం కానప్పుడు పలానా వ్యక్తిని పెళ్లి చేసుకోరని తెలిసి కూడా ప్రేమ తలంపులు, శరీర ఉద్రేకాలు రెచ్చగొట్టడం తప్పు. అందుకే పరమగీతం 8:4 ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపక కలతపరచక నుండండి అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే మీరు ఏది చేసినా దాని ఫలం మీ వెంటే వస్తుందని మర్చిపోకండి. అది మంచికైనా చెడుకైనా. సాతానికి మీ జీవిత విధానం ద్వారా ఏ విధమైన చోటు ఇవ్వకండి. దేవునికి ఇష్టం లేని సంబంధాలు కానీ స్నేహాలు కానీ కట్ చేసేయండి. దేవుని యందు మనుషుల యందు మీరు పరిశుద్ధంగా జీవించండి. గుర్తుపెట్టుకోండి, రక్షణ కార్యం తర్వాత రెండవ బెస్ట్ డెసిషన్ ఏంటంటే మీ వివాహం. మీ భాగస్వామి ద్వారా కొంత మటుకు పరలోకమైన నరకమైన ఈ లోకంలో అనుభవించవచ్చు. అందుకనే తండ్రి చిత్తం కోరుతూ జ్ఞానముతో మీ భాగస్వామిని ఎంచుకోండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక. ఆమెన్.